చాలా రేర్ గా ఉంటది దట్టు అమ్మాయిలకి ఫ్యామిలీ నుంచి ఈ ఫీల్డ్ లో సపోర్ట్ ఉండడం అనేది. సో నువ్వు చాలా లక్కీ ఆ విషయంలో. చాలా ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను నీ ఫ్యామిలీతో. మాట్లాడదాం. మిగతా ఎవరిని తీసుకురమ్మన్నాను, నువ్వు ఎవరిని తీసుకొచ్చావు? అంటే మమ్మీతో పాటు ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దామని. మమ్మీనా? మమ్మీనే. సేమ్ క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్. షూట్స్ లో, ప్రమోషన్స్ లో, విజిటింగ్స్ లో అంతా ఇదే క్వశ్చన్. అందుకే అలా. ఓకే, ఒకసారి మీ ఇద్దరు కూడా ఏమైనా డేట్ డాన్స్ వేయచ్చు కదా? మేము రీల్స్ చేసాం ఇన్స్టాలో చేసాం. రీల్స్ అన్ని ఉంటాయి కొన్ని. మమ్మీకి పేజ్ ఉంది ఇన్స్టాలో. ఓకే, ఇన్స్టాలో పేజ్ ఉంది. మమ్మీ కూడా రీల్స్ చేస్తుంది. డాడీ చేయరా? డాడీ ఎంకరేజ్. మమ్మీతో చేస్తుంటారు కొన్ని రీల్స్ ఉంటాయి. మమ్మీ నా సాంగ్ మీద చేస్తుంటారు కొన్ని. ఉన్నాయి ఫ్యామిలీ ఆర్టిస్టులు అయితే ఉంటాయి. కాదు, ఇంత సపోర్ట్ చేస్తారు కదా తనకి. మాక్సిమం అకౌంట్స్ అన్ని మీరే మెయింటైన్ చేస్తారని చెప్పింది. కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటారు కదా మీరు? చూస్తాను. మరి చూడను, ఏదైనా స్పెషల్ రీల్ అనిపిస్తే చూస్తాను. ఏం అనిపించదా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు? ఎందుకు ఇంకా ఆపేద్దామని అలా ఎప్పుడైనా అనుకున్నారా? అలా ఏం అనుకోని, ఇప్పుడు వచ్చే మంచి అయినా సరే చెడైనా సరే పెడతా ఉంటారు వాళ్ళు. ఇంకా మనకి మంచి కామెంట్స్ తీసుకుంటాను అంతే గానీ చెడైతే నేను డిలీట్ చేసి వదిలేస్తాను. ఇంకా అంతే. మీరు యాజ్ ఎ పేరెంట్ గా అవి ఎలా తీసుకుంటారు నెగిటివిటీ? అసలు చూడరా? చూడరు, ఓన్లీ ఎంకరేజ్మెంట్. ఓకే, పెడతా ఉంటే లైక్స్ కొట్టుకుంటారు అలా అంటే గానీ ప్రత్యేకంగా చూడడం. మొన్నటిదాకా ఆమె పేజ్ ఏదో కూడా తెలియదు, మిగతా పేజీలకి అన్నింటికి ఫాలో చేస్తారు. ఓకే, ఇది అని చెప్పేవారు కూడా ఆయనకు తెలీదు. చూడలిగితా మీ ఫాదర్ కే తెలియదు అంట నీ మెయిన్ అకౌంట్ ఏదో. అన్ని అకౌంట్స్ ఉన్నాయి మరి. నేను ఇందాక లిఖితతో మాట్లాడుతున్నప్పుడు చాలా మీ గురించే వచ్చినాయి నాకు డౌట్స్. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటే అది ఆమె ఎక్కడికి వెళ్ళినా తోడు వెళ్తా ఉంటారంట. మరి ఇంట్లో వంట పరిస్థితి, మీ పరిస్థితి ఏంటని నాకు అర్థం కాల. వంట అంటే బ్యాచిలర్ నుండి మాకు అలవాటు ఉంది, పర్వాలేదు చేసుకుంటారు. నేర్పించింది కూడా ఆయన. అంటే లవ్ మ్యారేజ్ అనేది? అలా ఏం కాదు, నాకు ఫస్ట్ చూడడానికి వచ్చింది తను అనమాట. అరేంజ్ మ్యారేజ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఓకే, 17 years. అందుకనే మేమిద్దరం కూడా అంత దగ్గర కనిపిస్తుంటాం. ఈయన ఫీల్ అవుతున్నట్టున్నారు ఇంత మాట్లాడలేదు. ఆయన మాట్లాడి చూద్దు అనుకుంటూ ఉంటాడు అనమాట. అవునా? ఎందుకలా? నువ్వు మంచిగా రీల్స్ చేస్తా ఉంటావు కదా, చాలా యాక్టివ్ గా. మీ అక్క చెప్పింది మాట్లాడు, ఒకసారి ఏదైనా చేయొచ్చు కదా మా కోసం. మాట్లాడవా? కాదు, మీ అక్క అది ఒకటే ఇచ్చిందా నీకు హెడ్ ఎలా ఓపెన్ అని? కెమెరా ముందున్నప్పుడు అలాగే సిగ్గుపడుతుంది. రీల్స్ ఎలా చేస్తున్నావు? అది కూడా కెమెరానే కదా. ఎవరు ఉండద్దు, షూట్ నేనుంటే షూట్ చేయొచ్చు, లేకపోతే చేయడు. ఇంకా అంతే. నేనుంటే అస్సలకే చేయడు. ఎంత సిగ్గేంటి? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఆ మమ్మీ డాడీ ఉన్నారని చెప్పవా? మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు జనరల్ గా తెలుసు కదా, అంటే ఈ ఫీల్డ్ ఎలా ఉంటది ఏంటని, కమిట్మెంట్స్ అది ఇది. ఒక అమ్మాయి అంటే మరి మీకు అవేమి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఏమో ఐడియా కూడా లేదు మాకు అసలు. ఖచ్చితంగా మీరు చాలా కామెంట్స్ కాకుండా రిక్వెస్ట్ మెసేజ్ లో చూసే ఉంటారు. అలాంటివి ఏమీ రాలేదా? లేదు, అలాంటి ఏమైతే ఇప్పటి వరకు అయితే మేమేమి చూడలేదు. నార్మల్ గా ఆడిషన్స్ కి వెళ్తున్నాము. కొన్ని వచ్చాయి కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా కొన్ని సీన్స్ అవి చెప్పారు, నచ్చక వద్దని చెప్పేసాం. వాళ్ళే అన్నారు ఇంకా పేరెంట్స్ తో వచ్చి ఆడిషన్ ఇచ్చింది ఫస్ట్ మీరు, మిమ్మల్ని చూస్తున్నావు అని. ఓకే అనిపించింది. అలా ఒంటరి కూడా వెళ్ళి ఇస్తారు ఆడిషన్స్ అని కూడా ఎప్పుడు పంపించలేదు ఇంతవరకు. బయటికి వెళ్ళేదని నేను ప్రతి దాంట్లో నేను వెళ్తా ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఫిక్స్ అయిపోయారా తను ఎక్కడికి వెళ్ళినా, ఏ యాక్టింగ్ ఆడిషన్స్ కి వెళ్ళినా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని? తనే ఉంది అంటే ఖచ్చితంగా నేను మాక్సిమం ఎప్పుడో ఒక్కటి కూడా రాకుండానే చూసుకుంటాను. నా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి తనతో పాటు ఉండడానికే చూస్తుంటాను. ఆయన పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆయన కూడా ఈ మధ్య ఆఫీస్ టైం కూడా చెప్పుకుని మేనేజ్ చేసుకుని మరి మమ్మల్ని పికప్ డ్రాపింగ్ అది చేస్తున్నారు. పర్లేదు. మిగతా నీకెలా అంటే ఇన్ని మేనేజ్ చేస్తున్నావు కదా, ఫ్యామిలీతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తావు?
అంటే మమ్మీ ఎలాగో నీతో ఉంటుందిలే, డాడీతో తమ్ముడితో. డాడీతో తమ్ముడితో మాకు ఫ్రీ టైం అంటే నైట్ టైం మేము బాగా ఎంజాయ్ చేస్తాం. టీవీ చూడడం కానీ, ఫుడ్, డిన్నర్ టైం అంతా మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అన్నమాట. డిన్నర్ చేస్తూ నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడు ఏదైనా కార్ ట్రావెలింగ్, మనకి ట్రావెలింగ్ అప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కదా కార్ లో, అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాను వీళ్ళిద్దరితో చెప్పాలంటే ఎక్కువ. ఓకే ఓకే. మిగతా ఇంట్లో ఏమైనా వంట చేయడం ఇలాంటివి మాట అసలు అడగకూడదు. ఎందుకలా? కిచెన్ వైపుకే రాదు. వచ్చి వేడి నీళ్ళు పెట్టడం వరకు, పెరుగు తీసి వేసుకోవడం వరకు అస్సలు వంట రాదు. నేను ఇంక చెప్తుంటాను, కనీసం టీ పెట్టమ్మా అన్న కూడా పెట్టదు. అంటే రాక పెట్టవా, లేకపోతే పెట్టినా ఎవరు తాగరని ముందే ఫిక్స్ అయిపోయావా? ఎందుకంత వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేయడం అని చెప్పి పెట్టాను అనమాట. ఎప్పుడన్నా దానికి బోర్ కొడితే వచ్చి చేస్తుంటే కలుపుతుంది గరిటె పట్టుకుని. బోర్ కొడితే వచ్చు, దానికి బోర్ కొడితే మాత్రం వస్తుంటది అనమాట. మరి ఎంత అయిపోయింది? నేర్చుకుందాం, ఇప్పుడే ఉంది నేర్చుకొని ఏం చేసేది, నేర్చుకుందాం. ఆర్డర్లే కదా. ఓకే. ఆ సాంగ్ అంత సక్సెస్ అయింది, ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ పేరెంట్స్ గా? హ్యాపీ, చాలా హ్యాపీగా అవుతుంది. ఫస్ట్ అనుకోలేదు అంత రెస్పాన్స్ ఉంటది అని చెప్పి. నార్మల్ షూట్స్ లానే ఫీల్ అయ్యాం షూట్ అప్పుడు. కానీ దానికి అడగండి, ఇంకా బాగా చెప్తారు ఆయన. చెప్పండి సార్, మీరు మాట్లాడండి, మీరేం మాట్లాడట్లేదు. చెప్పు, నువ్వు కూడా చెప్తుంటావు ఇంటికి వచ్చి, వాళ్ళు మా సార్ వాళ్ళు చూసారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూసారు, అది ఇది అని చెప్పి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలా ఎవరైనా చెప్తా ఉంటే. కూడా కాల్ చేస్తాం, ఆ సాంగ్ హైలైట్ అయింది. అవును, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఎందుకో ఎక్కడో విన్నాను నేను, అవి ఆపేస్తున్నాను ఇంకా చెయ్యను అని చెప్పి. ఎందుకు, దానికి ఏమైనా రీజన్ ఉందా? ఫోక్ సాంగ్స్ ఆపేస్తున్నాను అని కాదు, కానీ ఫోక్ కొంచెం తగ్గించి, అంటే ఆల్రెడీ కమిట్ అయినవి ఇప్పుడు చేస్తున్నాను ప్రెసెంట్. అయితే ఎంతవరకు కమిట్ అయ్యానో ఇప్పుడు ఆ సాంగ్స్, కానీ ఆ సాంగ్స్ ఏవైతే వచ్చాయో అవి మాత్రమే చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోక్ కి ఏమైనా సినిమాటిక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ అలా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. మొత్తం ఫోక్ సైడే కాకుండా సినిమాటిక్ సాంగ్స్ కూడా, ఆల్బమ్ సాంగ్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ మంచి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా DM చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫోక్ సాంగ్స్ కాకుండా ఆల్బమ్ సాంగ్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మీ కూతురు ఫ్యూచర్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయి ఏదైనా సినిమాలో మీకు కూడా ఏమైనా రోల్స్ ఉన్నాయంటే చేస్తారా కూతురుతో? చేస్తారు. నేనే ఓకే చెప్తా ఫస్ట్. చేస్తారు, మమ్మీ చేస్తుంది యాక్టింగ్. ఇప్పుడు ఎలాగో మమ్మీ డాడీ కదా, ఇప్పుడు ఏదైనా సినిమాలో దానికి ఆపోజిట్ లో అత్త మామ ఆ క్యారెక్టర్స్ అయితే ఎలా చేస్తారు? జనరల్ గా అత్త కోడలికి పడదు కదా, అలా అది చాలా కష్టం అని చెప్పచ్చు. కానీ అదే నాకు సీరియల్స్ కూడా వచ్చాయి, కాకపోతే అది నెగటివ్ రోల్ అని చెప్తే నాకు అసలు సెట్ అవ్వదు. సాఫ్ట్ క్యారెక్టర్స్ అయితే బాగా సెట్ అవుద్ది, మమ్మీ క్యారెక్టర్ ఇలా అలా అయితే సెట్ అవుతుంది. మళ్ళీ నెగిటివ్ రోల్స్ కి వెళ్తే యాక్టింగ్ చేయలేదు, అంత నెగిటివ్ గా హార్ష్ గా మాట్లాడడం చాలా కష్టం. ఓకే, ఇది చాలా సెన్సిటివ్ గా అనిపిస్తుంది ఫ్యామిలీ మొత్తం. నాకు మొత్తం సెన్సిటివే, కానీ ఇప్పుడున్న సొసైటీ సెన్సిటివ్ కాదు. కొంచెం హార్ష్ గానే ఉండాలి, కొంచెం ఏమంటారు రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడి చెప్తుండాలి అందరితో. ఓకే, కొంచెం ఏమన్నా సార్ మీరేమన్నా మాట్లాడండి సార్, మాకేమి మొత్తం వాళ్ళ ఇంట్లో లేడీస్ డామినేటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. డామినేటింగ్ కాదు అని కాదు, ఇక్కడ కెమెరా ముందుకు వస్తే ఇద్దరు సైలెంట్ అయిపోతారు. కెమెరా ముందరా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూస్తాను నేను వీళ్ళు ఏం చేస్తారనేది. హర్ష అయితే ఏం మాట్లాడుతుంది, వాళ్ళతో మాకుండదు టార్చర్, కానీ అది కెమెరాకి బయట ఆగండి మీరు టార్చర్ అని చెప్పకండి. మీరు బాగానే షూట్లు పేర్లేపి బయటకు వెళ్ళిపోతారు, పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. అసలు బయట నుంచి తెచ్చుకొని ఫుడ్ బాగా తిని పడుకుంటారు, ఇంకేం లేదు. అది టార్చర్ ఎట్లా వద్దు వీళ్ళకి. ఇందాక అంకులేమో నేనే వంట చేసుకుంటాను, బ్యాచులర్ లైఫ్ అలవాటు అయిపోయింది అన్నారు. కొన్ని అంటే కుదిరినప్పుడు డాడీకి ఏదైనా పని ఉంటే ఆర్డర్, లేకపోతే మంచిగా కుక్ చేసి ఇద్దరు తింటారు బాగా. నేనేమనుకున్నానంటే ఇంక ఈవినింగ్ ఇక్కడ ఉండిపోదాం, తినేసి వెళ్దాం అనుకుంటున్నా. హర్ష
కాదు, మంచి పేరెంట్స్ మంచి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడపిల్లకే అంత ఎంకరేజ్ చేస్తున్నారు, అబ్బాయి ఇంకెంత ఉండాలి? ఎందుకు నువ్వు ఎంత సిగ్గుపడుతున్నావు? చెప్పలేదు. భయపడుతున్నావా నాకు? ఏదో మాట్లాడలేదని నేను వెళ్ళిపోతాను. మంచిగా చదువుతావా నువ్వు స్కూల్లో? ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. చదువు టాపరా? మరి డాన్స్ అన్న యాక్టింగ్ ఏదో ఉండాలి కదా. ఏమి ఇష్టం నీకు బాగా? గేమ్. ఏం గేమ్స్? ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటివా? ఏం ఆడతావు? అది ఆడితే పడతాయి కూడా. మా కెమెరామెన్ బాగా అలర్ట్గా ఉన్నారు, ఖచ్చితంగా ఇటు ఫ్రీ ఫైర్ చెప్తాడని. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో నీది ఎన్నో లెవెల్ గేమ్? 55. పెద్ద ప్లేయర్ అయితే. ఇదంతా ఆన్సర్ చెప్తున్నారు చెప్పకుండా. ఓకే, కాదు ఎందుకు ఎక్కువ లిఖితనే ఎంకరేజ్మెంట్ కనిపిస్తుంది నాకు? హర్ష ఎందుకు తనంత యాక్టివ్ గా ఉండి తను ఎందుకు అంత సిగ్గుపడుతూ అలా డల్ గా ఉన్నాడు? అంటే అబ్బాయి ఎలాగైనా వచ్చేస్తాడులే, ఎదిగేస్తాడులేనా? అలా ఏం లేదు, వాడు అంతే, అంతకు డబ్బులు ఉంటాడు, కాకపోతే కెమెరా ముందు సిగ్గుపడతాడు అంతే. ఓకే ఓకే. ఫైనల్ గా ఏమైనా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు, పేరెంట్స్ గా? నిఖితకి ఇప్పుడు వరకు జనరల్ గా ఇంట్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొన్ని చెప్పుకోలేం, ఎమోషన్స్ అనేవి సొంత ఇంట్లో వాళ్ళకి మనం షేర్ చేయలేం. అలాంటివి ఏమైనా లిఖితకి ఏమైనా చెప్పాలనుకుని చెప్పలేక ఉండిపోయి ఏమైనా ఉన్నాయా మీకు? అట్లేం లేదు, మామూలుగా నలుగురు ఏమనిపిస్తే అది చెప్పుకుంటాము. కోపమైనా సరే, లవ్ అయినా సరే ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, అట్లేం లేదు. కాకపోతే కొంచెం నాకు ఏం లేదు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ చెప్పాలంటే, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసేది, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు నన్ను మంచిగా చూపించడానికి, నన్ను మంచిగా చూసుకోవడానికి. నాన్న ఎంత పెడుతున్నారో మా తమ్ముడిని కూడా అంతే పెడుతున్నారు. వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు. అది వాడితో చెప్పించండి. చెప్పరా కొంచెం కొంచెం ఎమోషనల్ టచ్ అంట ఇవ్వు. నీకేం తక్కువ చేస్తున్నారా ఇంట్లో? సేమ్ ఈక్వల్ గానే చూసుకుంటారు కదా అక్కలనే. ఓకే, నేను ఇంకా హర్షతో మాట్లాడదలుచుకోవట్లేదు. వాడు మీకు కంటెంట్ ఇవ్వడండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ లిఖిత డాన్సర్ కాకపోతే ఏమై ఉంటది? అంటే డాన్సర్, యాక్టింగ్ ఇవి కాకుండా ఇంకా ఏమై ఉంటది? నేను డాక్టర్ అనుకున్నాను, బట్ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు నాకు. కారణాలా? అంటే ఇటు యాక్టింగ్ కూడా డాన్స్ కూడా మేనేజ్ చేయాలి అంటే బైపీసీ అయితే చాలా కష్టం. అంటే బైపీసీ చదువుతూ ఇది మేనేజ్ చేయడం. సో ఎంపీసీ తీసుకొని మేనేజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో డాక్టర్ అనేది కుదరలేదు. ఓకే, ఎంపీసీ ఈజీయా? ఎంపీసీ కష్టమే, అది తెలుసు. బట్ బైపీసీ చదువుతూ ఇంకో దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఎంపీసీ తీసుకొని మేనేజ్ చేయడం చేస్తున్నా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.